మన రాయలసీమలో ప్రసిద్ధిగాంచిన శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి అన్నమయ్య జిల్లా లక్కిడిపల్లె మండలంలో వెలిసిన అనంతపురం గంగమ్మ తల్లిలో ఇక్కడ ఆదిమూలం చిన్నప్ప వంశస్థులైన మనవన్ని అంటే ఫస్ట్ మా నాన్న సుబ్బయ్య, నేను 3వ తరం ఆదిమూలం వెంకటేశ్వరని మాట్లాడుతున్నాను. అమ్మవారు చాలా మహిమ గల అమ్మవారు. ఇక్కడ ఏమి కోరినా కోరిక నెరవేరుతుంది. మనకున్న కష్టాలు అంటే సంతానం లేకున్న వాళ్ళ కానీ, లేదా కుటుంబ సమస్యలు కానీ, లేదా ఏమన్నా సమస్యలు ఉన్నా, ఆస్తి సమస్యలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా కూడా కొంగు కోరికలు తెచ్చే కొంగు బంగారం అనంతపురం గంగమ్మ తల్లి. ఇక్కడ కోరిన బిడ్డలు లేని వాళ్లకు సంతానంలో ఇలా వరపడతారు. అలాగే మన జాతరప్పుడు వస్తే అమ్మవారు చరిత్ర ఇక్కడ అనంతపురం జిల్లాలో వెలిసిన అనంతపురం జిల్లా నుంచి ఇక్కడ గింగిద్రి వాళ్ళు ఉంటారు. గింగిద్రి వాళ్ళ జోళ్ళ నుంచి అమ్మవారు వచ్చినారు. అక్కడ వచ్చి ఇదంతా మొత్తం అడవి ప్రాంతం ఉన్నప్పుడు ఇక్కడ మొత్తం కంపతొడుగులన్నీ తెరమలపల్లి చెందిన తిమ్మారెడ్డి ఉత్తారెడ్డి అనే వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఇక్కడ మొత్తము కంపతొడుగు కొట్టి పొలాలకు తోలుతా ఉన్నారు. అప్పుడు అన్ని తొడుగులు అయిపోయినాయి, ఒక తొడుగు నిలిచిపోయింది. అప్పుడు గంగిద్ర వాళ్ళతో ఎడల పనులతో కంపతొడుగు తీస్తా అంటే కదలలేదు. ఆ ఒక తొడుగు ఎందుకు కదలేదంటే అప్పుడు సాయంత్రం పూట అయిపోయింది. అప్పుడు ఆయన స్వప్నంలో ఎందుకు కదలేదని ఆ డైల్మాతో ఆయన ఇంటికి నిద్ర పనుకున్నాడు. అప్పుడు అమ్మవారు కళల్లో కనపడి ఇక్కడ చిన్న గుడి కట్టండి, మీరు ఏం చేయొద్దు, మీకు ఏ కోరిక నెరవేరుతాను, ఇక్కడే ఉంటాను అని చెప్పింది. ఇక్కడ యాదవులైన ఆదిబోలం వంశస్థులు పూజారులు శ్రీ శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి అమ్మవారు మీకు కోరికలను కోరితే తీరకన్నా కోరికలు అంటూ లేవు, కానీ మీరు ఏమి కోరిక తీసుకున్నారు, ఎలా నెరవేరింది? నేను వ్యాపారం అభివృద్ధి అనుకున్నాను స్వామి. అంటే ఏం వ్యాపారం? మాది గోల్డ్ షాప్ అన్నమాట. బంగారు జ్యువెలరీ వర్క్, బంగారు షాప్ జ్యువెలరీ వర్క్ గురించి కానీ మేము సొంత ఇల్లు కట్టుకోవాలనుకున్నాము. అది కూడా నెరవేరింది. అన్ని నెరవేరినాయి మాకి. అందుకు మేము 16 ఏళ్ల నుంచి మేము అమ్మని నమ్ముకొని ఉన్నాము. ప్రతి నెల మేము ఈ దావకి వెళ్ళినామంటే మాకి తాడిపత్రి నుంచి ఇక్కడికి 180 కిలోమీటర్ల దాకా వస్తుంది. మేము ఈ దారిని వెళ్ళామంటే కంపల్సరీ అమ్మని చూడండి మాత్రం వెళ్ళము, అమ్మని దర్శనం చేసుకునే మేము వెళ్తాము. అందులో మాకు ఆషాఢం అనేది ఇంకా మాకు గొప్ప విశేషం అనమాట. అందుకు మేము ఆషాఢ మాసంలో అమ్మని ఖచ్చితంగా చూడాలా అనే ఉద్దేశంతో ఈరోజు మేము అమ్మాయి కోసం మేము అన్ని పక్కన పెట్టుకొని మేము అమ్మని దర్శనం చేసుకోవాలా అనే ఇదిగా వచ్చినాము. అందులో మేము ఇక్కడికి రావాలనుకోండి, మేము అనుకోలేదు, అమ్మ రావాలనిపించుకుంది కాబట్టి మేము వచ్చినాము అంతే. అంటే మీరు గుడికి ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మేము 16 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మీ నాన్న తరం వాళ్ళు ఎన్నో తరం నుంచి వస్తున్నాం? మేము దగ్గర ఒక 2వ తరం అనుకోండి. 2వ తరం మా కానించి మేము కంటిన్యూగా వస్తానే ఉన్నాం. అంటే మీ నాన్న వాళ్ళ తరపున వచ్చారా లేదా మామూలుగా మీరే ఉన్న? మేము ఫస్ట్ అయితే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు స్వామి. ఇక్కడ నుంచి మేము ఒక్కసారి వచ్చి దర్శనం చేసుకొని అమ్మని మాకు ఇది కావాలమ్మా అని కోరుకున్నందుకు నెరవేరినందుకు మేము అట్లే కంటిన్యూగా అమ్మని నమ్ముకున్నాము, అమ్మని అడుగుతున్నాము. అమ్మని అడిగినందుకు మాకు అన్ని నెరవేరుస్తానే ఉంది అమ్మ. అందుకు అమ్మని మేము వదులుకోలేకపోతున్నాము, వస్తున్నాము, దర్శనం చేసుకొని వెళ్తున్నాము ఖచ్చితంగా. అంటే మేము ఏదన్నా అమ్మకి చేయాలనుకున్నా కూడా మాకు స్వామి ఉన్నాడు. స్వామి మీకు ఫోన్ చేసి మేము అడుగుతాము, ఫలాంటి స్వామిని మీకు అడిగి మాకు ఏదన్నా కానీ మీరు కూడా మాకు చాలా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు చాలా రిసీవ్ చేసుకుంటున్నారు, మాకు దర్శనం బాగా చేపిస్తున్నారు, అన్నీ మీరు మాకు నెరవేరుస్తున్నారు. అందుకు సంతోషంగా ఉంది స్వామి. దాని ఫలంగా మీరు అమ్మవారు రుణం తెచ్చుకోవాలని మీరు దసరాకు అలంకరణము. అందులో మొదటి అలంకరణము మాది ఎంతన్నా కానీ ఖర్చు మేము మా స్వయంగా ఒకరి తరపున కాకుండా మా స్వయంగా మేము ఎంతన్నా కానీ ఖర్చు పెట్టి అమ్మవారి అలంకారంలో పాల్గొనాలని మేము అనుకుంటున్నాము. దానికి మీరు మాకి సహకరించవలసిందిగా కోరుతున్నాము స్వామి. అంటే నాకంటే ఏమి లేదు, అంతా మనం అమ్మవారి ఆశీస్సులతో మనం నెరవేరాలన్ని కోరికలు. ఏమి కోరినా కోరికలు నెరవేరిస్తే కొంగు బంగారమైన అనంతపురం గంగమ్మ తల్లి అందరం కలిసి మనం వేడుకున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ శ్రీ లక్కిడిపల్లి గంగమ్మ టెంపుల్ స్పేస్ లేకుండా కొడుతున్నా భక్తులందరికీ ఒక చిన్న విన్నపం, సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా అమ్మవారి ఆశీస్సులతో అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.